తహవూర్ రాణా భారత్ చేరుకున్నాడు. ముంబై పేలుళ్ల కుట్రదారైన రాణాను భారత్కు అప్పగించింది అమెరికా. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో అతన్ని భారత్కు తీసుకొచ్చారు. ఆ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. రాణా అరెస్ట్ ప్రాసెస్ మొదలుపెట్టింది ఎన్ఐఏ. ముందుగా రాణాను ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్లనున్నారు. అక్కడ అతన్ని ప్రశ్నిస్తారు. తర్వాత తీహార్ జైలుకు తరలిస్తారు. దీంతో తీహార్ జైల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది తహవూర్ రాణాను తీసుకొస్తుండడం వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని ప్రధాన నగరాల్లో అల్లర్లకు ఆస్కారం లేకుండా చూస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచారు. కాగా ముంబై పేలుళ్ల కేసు విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. 2008 ముంబై ఉగ్రదాడికి ముందు పాకిస్తాన్ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో తహవూర్ రాణా టచ్లో ఉన్నట్టు గుర్తించింది. ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో తహవూర్ రాణాకు హెడ్లీ పరిచయం అయ్యాడు. ముంబైలో ఉగ్రవాద దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది. 26/11 దాడికి ముందు 8 సార్లు హెడ్లీ భారత్కు వచ్చాడు. ఆ సమయంలో 231 సార్లు రాణాతో సంప్రదింపులు జరిపినట్టు ఎన్ఐఏ గుర్తించింది. దాడులకు ముందు 2006 సెప్టెంబర్ 14న హెడ్లీ తొలిసారి భారత్కు వచ్చి రెక్కీ నిర్వహించాడు. అప్పుడు 32 సార్లు రాణాతో మాట్లాడినట్టు ఎన్ఐఏ గుర్తించింది. దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా సహకరించాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ముంబై దాడి కేసులో ఉగ్రవాది కసబ్ను ఉరితీశారు. తహవూర్ రాణాను కూడా ఉరితీయాలని డిమాండ్ వినిపిస్తోంది. తహవూర్ రాణాను ఇండియా తీసుకొచ్చారు. ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు అందించడానికి. రాజు, ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? దేశవ్యాప్తంగా కూడా అలర్ట్, అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి, ఎట్లా ఉండబోతుంది ప్రస్తుతం? ఎట్లాంటి ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయి లీగల్గా అరెస్ట్కి సంబంధించి? ఎస్ చక్రి, దేశంలో అంటే భారత్ పైన జరిగినటువంటి ఉగ్రదాడులకు సంబంధించినటువంటి అంశం ఎవరికి స్ఫురణకు వచ్చినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 26/11 అంటే ముంబైలో జరిగినటువంటి దాడి మాత్రం ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు కదులుతుంది. ఎందుకంటే అందరికీ ఇది బాధితులుగానే దేశం మొత్తం కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ఘటన ఇప్పుడు మళ్ళీ చర్చకు రావడం పట్ల ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు హుస్సేన్ రాణాను అమెరికా నుంచి తీసుకొస్తున్నారో ఖచ్చితంగా హుస్సేన్ రాణాకు ఉరిశిక్ష వేయాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆవేదనను, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమెరికా నుంచి హుస్సేన్ రాణాను ఇండియాకు తీసుకురావడం విషయంలో మాత్రం సుదీర్ఘ సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 17 ఏళ్ల సమయం ఏదైతే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఆ తదుపరి ఏడే, అంటే 2008 నవంబర్ 26న ఈ ఘటన జరిగితే ఆ తదుపరి ఏడే అమెరికాలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు హుస్సేన్ రాణాను అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఆయన్ని భారత్కు తీసుకురావడం విషయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు గురయ్యాయి. అక్కడ ఉన్నటువంటి అమెరికా న్యాయ చట్టాలను ఉపయోగించుకొని భారత్కు రాకుండా అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. అంతేందుకు కొద్ది రోజుల క్రితం ఏకంగా అమెరికాలోని సుప్రీంకోర్టును కూడా హుస్సేన్ రాణా ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఫైనల్గా హుస్సేన్ రాణా వేసినటువంటి పిటిషన్ను తిరస్కరించడంతో ఇక ఆ రాణాను ఇండియాకు తీసుకురావడం అనేది చాలా ఈజీ అయిపోయింది. సో ప్రస్తుతం నేను ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉన్నాను. సో హెడ్ క్వార్టర్స్ వద్ద పరిస్థితి చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ మొత్తం కూడా రెగ్యులర్గా ఇవన్నీ ఓపెన్గా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇతర కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి మూవ్ అవుతూ ఉంటారు. సో కానీ ప్రస్తుతం రోడ్స్ మొత్తం క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ కూడా క్లోజ్ చేశారు. అంటే ఏ క్షణాన్నైనా హుస్సేన్ రాణాను ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే స్పెషల్ ఫ్లైట్లో అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చారో దానికి సంబంధించి కూడా ల్యాండ్ అయినట్టుగా తెలుస్తుంది. పాలెం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగా అక్కడనే ఎన్ఐఏ అధికారులు ముందుగా రాణాను అరెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఈ ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకొస్తారు. ఇక ప్రొసీడింగ్స్ కనుక చూస్తే ఖచ్చితంగా ఏదైనా కీలక కేసులో ఎవరిని అరెస్ట్ చేసినా సరే ఆ కేసు విచారణకు సంబంధించి కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. సో